హాయ్ వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈ రోజు మనం ఒక ఎగ్జైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాం. ఒరాకిల్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. మీరు బిఎస్సి సైడ్ అయినా ఆర్ బీటెక్ సైడ్ అయినా ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. 7 LPA యాన్యువల్ సిటీసీ. ఇది ఇది బేసిక్ ది. మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఇమీడియట్ జాయినింగ్. సో అంటే ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం చూస్తున్నారు. హైరింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది అండ్ ఆన్ బోర్డింగ్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. దీని గురించి అయితే మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. సో రోల్ చూసినట్టయితే టెక్నికల్ అనలిస్ట్ అనే రోల్ కి ఒరాకిల్ హైర్ చేసుకుంటుంది. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. లొకేషన్ అక్రాస్ ద ఇండియా, ఎక్కడైనా ఉండొచ్చు. సిటీసీ 7 LPA అండ్ నేను చెప్పినట్టు దీనికి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒరాకిల్ మనకి ఏం చేస్తుందో అందరికీ తెలుసు. క్లౌడ్ ఉంది. ఒరాకిల్ సైడ్ మన డేటాబేసెస్ MySQL అలాంటివి కూడా చూస్తాము. సో అంటే క్లౌడ్ సైడ్ మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీ ఒరాకిల్ అనేది. సో చాలా బిజినెసెస్ అనేది ఒరాకిల్ బేస్ చేసుకొని రన్ అవుతున్నాయి. అసలు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేస్తుందంటే టెక్నికల్ ఇంటర్ఫేస్, అంటే కస్టమర్ కి మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉండాలి. సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఒరాకిల్ ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఆ కస్టమర్స్ కి మీరు మీ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ అదే వాళ్ళు చెప్పినట్టు నెక్స్ట్ ఇంకా ఏమన్నా క్వైరీస్ వచ్చినా, ఇన్స్టాలేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని రీచ్ అవుతారు క్లయింట్స్. మీరే చూసుకొని మీరు కన్సర్న్ డెవలపర్స్ తో కానీ కన్సర్న్ పీపుల్ తో కానీ మాట్లాడి మీరైతే ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలి. కాన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా చూసుకోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి మీరే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోవాలి. అంటే కస్టమర్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. అదే మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ జనరల్ గా. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కోసం చూస్తున్నారంటే ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ కూడా కస్టమర్ సర్వీస్. బేసిక్ గా కస్టమర్ సర్వీస్ అంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అది మాత్రం సరిపోతుంది. అండ్ SQL నాలెడ్జ్ వచ్చింటే ఇంకా బెటర్. బట్ ఇది ప్రిఫర్డ్ స్కిల్ మాత్రమే. సో మీకు మ్యాండేటరీగా డేటాబేస్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలని లేదు. SQL నాలెడ్జ్ వచ్చింటే చాలు అనుకుంటున్నారు. అండ్ ట్రబుల్ షూటింగ్, యూనిక్స్ ఐడియా ఉన్నా బెటర్. ఇవన్నీ ప్రిఫర్డ్ స్కిల్స్ అగైన్. సో మీకు మెయిన్ గా కావాల్సింది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ జాబ్ కి కావాల్సిన స్కిల్ లో ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఒరాకిల్ లో వర్క్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. వాళ్ళ బెనిఫిట్స్ అండ్ పర్క్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రమోషన్స్ కానివ్వచ్చు, రోల్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వచ్చు, ఇవి కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి ఒరాకిల్లో. కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ఇమీడియట్ జాయినింగ్ జాబ్ కోసం చూస్తున్నారంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. లేదు మీకు ఇంకేమైనా సెట్ అయ్యే జాబ్స్ కావాలన్నా మన ఛానల్లో రెగ్యులర్ గా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఒకసారి అయితే చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మరెన్నో ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వరు. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.